పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం మంగళవారం భారత రాజ్యాంగం ఆమోదు పొంది నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రామగుండం పట్టణంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కుక్క గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రుషిపాక సంతోష్ మహారాజ్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కుక్క గంగా ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగం అమలు జరిగిన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం 1950లో రాజ్యాంగం రచించబడింది. దాని తర్వాత పరిణామాలు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా అమలు అయ్యి మనందరం ఈరోజు స్వేచ్ఛావాయువు తీసుకుంటున్నామంటే భారత రాజ్యాంగం ద్వారానే అని చెప్పి తెలియజేస్తూ, ఇది అందరికీ సంబంధించింది, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంబంధించింది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అగ్రవర్ణాలని తేడా లేకుండా ఇది అందరికి సంబంధించిన రాజ్యాంగము. ఇది మన భారత రాజ్యాంగము. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించడం రామగుండం పట్టణంలో. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు విలేజ్ జిల్లా అధ్యక్షులు నారాయణ నాయక్ గారు మాట్లాడాలని కోరుతున్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు సందర్భంగా ఈరోజు ఎస్సీ పరిరక్షణ సమితి ఆహ్వానం మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు వారికి అలాగే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు గుల్పూర్ సంతోష్ మహారాజ్ మాట్లాడుతున్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ భారతదేశానికి రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, రాజ్యాంగ అమలులోకి వచ్చిన సందర్భంగా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రామగుండం కార్పొరేషన్ శాఖ గంగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క కులాలకు మతాలకు అతీతంగా రాజ్యాంగం రాసి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి ఈ యొక్క ఓటు అనే ఆయుధాన్ని అవకాశం కల్పించిండు. ఈరోజు 10 వార్డు. ఈ కార్యక్రమంలో పుష్పక గంగారాం, జరుపుల సీను, ఇస్లావత్ సారయ్య నాయక్, చిట్టి రాజశేఖర్, జూల రవి, కల్వల రాయమల్లు, అర్ముల శ్యామ్, గుర్రం సాయిలు తదితరులు పాల్గొన్నారు.